హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. ఫ్లోరా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఒక కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్కి ఎందుకు వచ్చిందో, బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తుందో బిగ్ బాస్ ఆడియన్స్కే కాదు ఆమెకే అర్థం అవ్వటం లేదు. ఎందుకంటే ఫ్లోరా గేమ్ అలా ఉంది. ఏదో వచ్చామా, బిగ్ బాస్ చెప్పిన పని చేశామా, టైంకి తిన్నామా, పడుకున్నామా, ఇలాగే కొనసాగుతుంది ఫ్లోరా గేమ్. గత వారం సంజనాతో ఉన్న వైర్యం కారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. కానీ ఈ వారం మాత్రం గేమ్ని మార్చుకోలేకపోయింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఆమెకి తెలుగు రాకపోవడం. ఇదే విషయంపై ఈ శనివారం రోజు బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి హోస్ట్ నాగార్జున ఫ్లోరాతో మాట్లాడుతూ, ఫ్లోరా, నువ్వు ఆట ఆడటం లేదు, మాటలు మాట్లాడటం లేదు. అసలు ఎందుకు ఉన్నావు బిగ్ బాస్ హౌస్లో? నాకు ఇంకొక డౌట్ వస్తుంది ఫ్లోరా, అసలు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నావా? నాకైతే ఎక్కడా కనిపించినట్టు కూడా అనిపించడం లేదు అంటూ ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. ఏదో ఉన్నామా లేమా అన్నట్టు అనిపిస్తుంది. నీకంటూ ఒక ప్రత్యేకత ఏదైనా ఉండాలి కదా. ఒక్క ఆట ఆడలేకపోతున్నావు. ప్రతి గేమ్లో కూడా మొదటగా నువ్వే అవుట్ అవుతున్నావు. ఇంక్లూడింగ్ టెనెన్స్ నుంచి ఓనర్స్గా మార్చే అవకాశం మీకు ఇచ్చి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో కూడా నువ్వు మొదట్లోనే అవుట్ అయిపోయావు. సరైన పాయింట్ మీద నిలబడలేకపోతున్నావు. ఎదుటివారి మాటలకి కౌంటర్ ఇవ్వలేకపోతున్నావు అంటూ మాట్లాడటంతో వచ్చి రాని తెలుగులోనే, సార్, నాకు ముఖ్యంగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఏదైనా వాళ్ళు మాట్లాడుకునే సమయంలో నాకు కరెక్ట్గా అర్థమవుతుంది, కానీ పూర్తిగా అర్థమవ్వడం లేదు. అందుకే నేను సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే గొడవల సమయంలో కూడా నా పాయింట్ ఎవరూ వినడం లేదు అంటే నాగార్జున మాట్లాడుతూ, వినడం లేదు కాదు ఫ్లోరా, నువ్వు అసలు చెప్పడం లేదు అంటూ ఫైర్ అయితే అయ్యాడు. మొత్తంగా అయితే ఫ్లోరాకి గట్టిగా కోటింగ్ ఇచ్చాడనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎలాగో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఫ్లోరానే అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత వారం సంజనాతో గొడవపడి అంతో ఇంతో స్క్రీన్ స్పేస్ పొందింది. ఏవైతే గొడవలు జరుగుతాయని అనుకొని బిగ్ బాస్ ఆడియన్స్ గత వారం ఆమెకు ఓట్లు వేసి సేవ్ చేశారో అది తప్పు అని నిరూపిస్తూ ఈ వారం సంజనాతో కలిసిపోవడంతో ఇక ఫ్లోరా అవసరం బిగ్ బాస్కి తీరిపోయింది అని ఓట్లు వేయడం మానేశారనే చెప్పాలి. మొత్తంగా నాగార్జున ఫ్లోరాకి ఇచ్చి పడేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.